6 నెలలుగా పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖలపై పూర్తి స్థాయిలో దృష్టి నిలిపి గ్రామీణ పాలన, క్షేత్రస్థాయి పర్యటనలు, అభివృద్ధి సంస్కరణలతో తనదైన ముద్ర వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా తన పరిధిలోని అటవీ శాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. ఇక రాష్ట్ర అటవీ శాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రధాన క్రమంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇక దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత కొన్నాళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతిని సాధించలేకపోయిందని పవన్ గుర్తించారు. ఇక సమర్థత కలిగిన నాయకత్వం అటవీ శాఖకు ఉన్నప్పటికీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక శాఖలో పూర్తి స్థాయి మార్పు చేర్పులతో మళ్లీ అటవీ శాఖను రాష్ట్ర అవసరాల్లో, అభివృద్ధిలో ప్రాధాన్య స్థానంలో నిలిపేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. ఇక నూతన అద్భుత ప్రగతిలో అటవీ శాఖ పచ్చగా కలకలలాడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో భూముల పరిరక్షణను తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఇక ముఖ్యంగా కడప అటవీ డివిజన్ పరిధిలో అటవీ భూముల అక్రమణలపై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆ డివిజన్ పరిధిలో విలువైన భూములు, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే భూములను రక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా వన్య ప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అడవుల్లో వేటను నిషేధించి నిఘాను పెంపొందించడంతో పాటు గిరిజనులు సైతం అటవీ ప్రాణుల రక్షణ పట్ల చైతన్యం తీసుకురావడం ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో మదనపు టేనుగులు గుంపు సమస్యలపై సమీక్షించారు. కర్ణాటక ప్రభుత్వంలో మరోసారి మాట్లాడి కుంకి ఏనుగులను త్వరితగిన తీసుకురావాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.